ఎమ్మెల్యే హోదాలో తలసాని వచ్చారు. వేద పండితుల స్వాగతం అందుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఘటం అలంకరణ ఆభరణాలు అందించి వెళ్లారు. ప్రోటోకాల్ తో మంత్రి పొన్నం ప్రభాకర్ కాస్త సమయానికి వచ్చారు. అదే వేద పండితుల స్వాగతం మధ్య అమ్మవారి పూజలు నిర్వహించి అవే ఆభరణాలు మళ్లీ అందించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరగబోతున్న పండుగ అంటూ పోతురాజులతో కలిసి స్టెప్పులేస్తూ సందడి చేయగా ఆషాఢమాస బోనాల జాతరకు ఘటం ఎదుర్కోళ్ల వేడుకలకు నేతలు ప్రారంభించేశారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతరలో భాగంగా ఘటం ముస్తాబుకు ఆలయ అధికారులు ఏర్పాటు చేయగా పార్టీలు వేరైనా ఎవరి దారిలో వారు వేడుకల విజయవంతంకు శుభ ఆరంభాన్ని అందించారు. ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర జూలై 11న ప్రారంభం కానుండగా మొదటగా అమ్మవారి ఘటం సికింద్రాబాద్ పురవీధుల్లో భక్తులకు దర్శన భాగ్యాన్ని అందిస్తూ చివరికి బోనాల జాతర సమయానికి ఆలయాన్ని చేరుకునుంది. అందులో భాగంగా నేడు అమ్మవారి ఘటం ముస్తాబుకు ఏర్పాటు చేయగా స్థానిక ఎమ్మెల్యే హోదాలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య వారి సన్మానంతో పాటు ఆశీర్వచనాలు అందుకొని ఆలయంలో అమ్మవారి ముందు ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అమ్మవారి ఘటం ఆభరణాలను ఆలయ ఫౌండర్ ట్రస్టీలు ఆయన సూరిటీ కుటుంబ సభ్యులకు అందజేసి ఆలయంలో వేడుకలను అట్టహాసంగా నిర్వహించేలా విజయవంతం చేయాలని కోరుకుంటూ ఇక తిరుగు ప్రయాణం కాగా మహంకాళి మాణిక్యాలమ్మ సేవా సమితి కటారి మహేష్ ఆధ్వర్యంలో రంగరేజ్ బజార్లో నిర్వహించిన తొట్టెల ఊరేగింపు, పలహారం బండి ఊరేగింపులో పాల్గొని వారి సన్మానాలు అందుకొని తిరుగు ప్రయాణమయ్యారు. కార్యక్రమంలో ఆలయ మనోహర్ రెడ్డి, ట్రస్టీ కామేష్, మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లికార్జున్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, సీనియర్ నాయకులు కొండాపురం మహేష్ యాదవ్, కిషోర్, సతీష్, మహేందర్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఇక కాస్త సమయానికి ప్రోటోకాల్ తో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆలయానికి విచ్చేశారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు డీసీపీ సాధనారశ్మి నేతృత్వంలో పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయగా ఇక భక్తుల నమస్కారం ప్రతి నమస్కారం చేస్తూ ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ వేద పండితులు స్వాగతం పలుకుతూ సన్మానించడంతో పాటు తమ ఆశీర్వచనాలను అందించారు. రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ తో కలిసి అమ్మవారి బోనాల వేడుకల ఘటం ఎదుర్కోల కార్యక్రమంలో ఇరువురు కలిసి పాల్గొనగా దేవాదాయ శాఖ అధికారులు వారికి ఘన స్వాగతం పలకడంతో పాటు సన్మానాలతో ముంచెత్తి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందించారు. అమ్మవారి హారతి అందుకున్న తర్వాత ఘటం ముస్తాబుకు కావలసిన ఆభరణాలను గ్రేటర్ మంత్రి హోదాలో పొన్నం ప్రభాకర్ సూరిటీ కుటుంబ సభ్యులకు అందించగా ఇక వేడుకలకు శుభారంభాన్ని ఇస్తూ అమ్మవారి ఆలయంలో పోతురాజులతో కలిసి వేడుకల ఎదుర్కోళ్ల ఘట్టాన్ని ప్రారంభించడంతో పాటు ఇక వారి కోరిక మేరకు పోతురాజు కొరడా పట్టి స్టెప్పులేస్తూ సందడి చేశారు. అమ్మవారి బోనాల జాతర వేడుకలను కాంగ్రెస్ ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తుందని, ఈసారి వేడుకలను మరింత వైభవంగా నిర్వహిస్తామంటూ పొన్నం ప్రభాకర్ తెలియజేయగా కార్యక్రమంలో సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కోట నీలిమతో పాటు కాంగ్రెస్ స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర పురస్కరించుకొని నేటితో మొదటి ఘట్టం ఊరేగింపు కార్యక్రమం ప్రారంభం కాగా ఇద్దరు నేతలు పార్టీలు వేరైనా వారి వారి హోదాలో అమ్మవారికి ఆభరణాలు సమర్పించి వేడుకను ప్రారంభించగా పోతురాజుల విన్యాసాలు, ఎదుర్కోళ్ల మహిళామణుల నృత్యాల మధ్య ఘటం అమ్మవారి ఆలయానికి ముస్తాబుగా బయలుదేరి అమ్మవారి ఘట్టంగా సికింద్రాబాద్ పురవీధులు తిరిగి బోనాల వేడుక సమయానికి తిరిగి అమ్మవారి ఆలయానికి చేరుకొనుంది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తనయుడు, మంచి భవిష్యత్తున్న యువ నాయకుడు, శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలతో సేవా తత్పరునిగా ముందుకు సాగుతూ తండ్రి చూపిన మార్గంలో నడుస్తున్న యూత్ ఐకాన్ ముకుల్ గారికి మోండా డివిజన్ లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కాంగ్రెస్ ఆశావాహ నేతలపై బీజేపీ కార్పొరేటర్ కొంతం దీపిక చేసిన విమర్శలకు దీటుగా కాంగ్రెస్ ఆశావాహ నేత సమాధానమిచ్చారు. డివిజన్ లో ప్రజలకు చేరువవుతున్నామనే అక్కసుతో కార్పొరేటర్ కాంగ్రెస్ నాయకులను అడ్డుకునేలా విమర్శలు చేస్తున్నారంటూ ఆశావాహ నేత చిర్రబైన సంతోష్ యాదవ్ మండిపడ్డారు. 5 సంవత్సరాలుగా జరగని అభివృద్ధి పనులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ సారథ్యంలో జరుగుతుంటే తట్టుకోలేక కాంగ్రెస్ ఆశావాహ నేతలపై విమర్శలు చేస్తున్నారంటూ సంతోష్ యాదవ్ మండిపడ్డారు. మోండాలో దీపికా వర్సెస్ సంతోష్ యాదవ్ల మాటకు మాట. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. మా మోండా డివిజన్ లో ఈ బాబాయ్ అబ్బాయి అమ్మాయి గోల మరీ విడ్డూరంగా తయారైతుంది రోజు రోజుకి. నేను ఆల్రెడీ ఎక్కడ విజిట్ అయితే అక్కడ మీరు ఎందుకంతగానో ఆలోచిస్తున్నారమ్మా. నేను ప్రజలకు సేవ చేయడానికి పోతున్నా, నేను ఎవరికి పోటీగా పోతలేను. ప్రజలే నాకు ముఖ్యము. బాబాయ్ అబ్బాయి అమ్మాయిలకు చెక్ పెట్టేలా కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ పలు విమర్శలతో వార్తల్లోకి ఎక్కారు. మౌంటా డివిజన్ లో ఆశావాహ నేతల అభివృద్ధి పనుల వద్ద కొబ్బరికాయలు ఎలా కొడతారంటూ కొంత దీపికా నరేష్ కాంగ్రెస్ ఆశావాహ నేతలను ప్రశ్నించారు. ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే గానీ కార్పొరేటర్ గానీ అభివృద్ధి పనులు నిర్వహించాలా తప్ప ఎటువంటి పదవులు లేని నాయకులు కొబ్బరికాయలు కొడుతుండడం పట్ల కొంత దీపికా నరేష్ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఏదో స్థానిక ఎమ్మెల్యే లేకపోతే స్థానికంగా కార్పొరేటర్ ఉన్నప్పుడు మీరు వస్తే హ్యాపీగా స్వాగతిస్తాము.
కానీ మేము లేనిది చూసుకొని మీరు అక్కడ ప్రారంభోత్సవాల దగ్గర కొబ్బరికాయలు కొట్టడము కరెక్ట్ కాదు. కొంత దీపికా వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఆశావాహ నేత చిర్రబెండ సంతోష్ యాదవ్ స్పందించారు. గత 5 సంవత్సరాలుగా మోండా డివిజన్ లో అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ పట్టించుకున్న దాఖలాలు లేవంటూ సంతోష్ యాదవ్ ఆరోపించారు. ఎమ్మెల్యే శ్రీగణేష్ సహకారంతో మోంటా డివిజన్ లో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పరిష్కరించే దిశగా తాను పనిచేయడం జరుగుతుందని, తనకు వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక కొంత దీపికా నరేష్ విమర్శలు చేస్తున్నారంటూ సంతోష్ యాదవ్ విమర్శించారు. డ్రైనేజ్ 2023లో ప్రపోజల్ పెట్టారు. అది ఇంతవరకు పట్టించుకున్న నాదులే లేరు. మా ఎమ్మెల్యే గారు గణేష్ అన్న గెలవంగానే నేను ఫాలోఅప్ చేసి అది వరకు స్టార్ట్ చేస్తే మీరు వచ్చి ఇనాగ్రేషన్ చేస్తున్నారు, మీరే కొబ్బరికాయలు కొడుతున్నారని మాట్లాడడం కూడా సంఘటన మొన్న చూశారు మీరు అందరూ కూడా. అదే నేను ఏమంటున్నా అంటే, మనము చేసేది ప్రజలకి అభివృద్ధి గురించి. మనం ఏదో ఫోటోలో ఫినిషింగ్ కాదు, మేము కాదమ్మా తల్లి ఫోటోలో ఫినిషింగ్. మీకు అప్డేట్ ఉంటే పైపులు వచ్చేటప్పుడు కూడా మీకు తెలియాలి కదమ్మా. ఒక రోజు ముందు నేను పైపులు వచ్చేటప్పుడు నేనుండి బస్తులతో చేరి అక్కడ పైపులు వేయించడం జరిగింది. మంటల్ బజార్ ముత్యాలమ్మ దేవాలయానికి సంతోష్ యాదవ్ విరాళంగా ఇచ్చింది కొంత అయితే చెప్పుకునేది పెద్దగా అంటూ కొంత దీపికా నరేష్ సంతోష్ యాదవ్ పై విమర్శలు గుప్పించారు. ఆలయ అభివృద్ధికి 30,000 రూపాయలు విలువైన ఇటుకలు ఇప్పిస్తానని చెప్పి నామమాత్రంగా 10,000 రూపాయలు విలువైన ఇటుకలను దిగుమతి చేసి 30,000 రూపాయలు ఇచ్చినట్లుగా మీడియాలో పెద్దగా ప్రచారం చేసుకుంటారంటూ కొంత దీపికా నరేష్ సంతోష్ యాదవ్ పై మండిపడ్డారు. 2,000 ఇచ్చినా పర్వాలేదు, 101 రూపాయలు ఇచ్చినా పర్వాలేదు, కానీ 10,000 ఇచ్చి 30,000 ఇచ్చినా అనేది చెప్పుకోవడము టీవీ ఛానల్స్ ద్వారా అది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే మధ్యలో ఉన్న కమిటీ మెంబర్స్ బ్లేమ్ అవుతున్నారు. కొంత దీపికా వ్యాఖ్యలపై సంతోష్ యాదవ్ ధీటిన సమాధానమిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం 30,000 రూపాయల వరకు సామాగ్రిని దింపేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, కమిటీ సభ్యులు అవసరానికి అనుగుణంగా ఇవ్వమని చెప్పారని, అంతేకాని ఏమీ తెలియకుండా కొంత దీపికా నరేష్ నోటికొచ్చినట్లు విమర్శలు చేయడం తగదంటూ సంతోష్ యాదవ్ హితో పలికారు. ఫోటోలకు ఫోజులు ఇవ్వడం, మీడియాలో పెద్దగా ప్రచారం చేసుకోవడం కొంత దీపికా నరేష్ కు చెల్లుతుందంటూ సంతోష్ యాదవ్ ఎద్దేవా చేశారు. ప్రజలే నాకు ముఖ్యము. ప్రజల అవసరాలు నేను తీరనికే పోతున్నా. వాళ్ళకి అవసరాలు ఉన్నాయి, నా దగ్గరకు వస్తే తీరుస్తా. ఆ 30,000 నేను ఇటుకలు ఇప్పిస్తా అని చెప్పాను ముత్యాలమ్మ టెంపుల్కి. వాళ్ళు ఏం చెప్పారు, అక్కడ మట్టి ఉందన్న కార్పొరేటర్కి చెప్పినాము. 10 రోజులు అవుతుందన్న, ఎవరు పట్టించుకోవట్లే, నువ్వు రా అన్న అంటే నేను వెళ్ళి విజిట్ అయ్యి ఒక గంటలో మట్టి ఒక 100%లో 50% మట్టి తీపిచ్చినమ్మా. అక్కడ ఇటుకలే జాగలేదు, అందుకే ఒక 2 days ఆగండి అన్న అని చెప్తే దాన్ని కూడా మీరు గుడిని కూడా రాజకీయం చేస్తే ఎట్లమ్మా? కొంచెం మొత్తానికి మోండా డివిజన్ లో కార్పొరేటర్ ఎన్నికల కొరకు గ్రౌండ్ వర్క్ చేస్తున్న నాయకుల మధ్య పోటీ నెలకొంది. ఎన్నికలు ఎప్పుడు వస్తాయో తెలియదు కానీ ఎన్నికలను తలపించేలా నాయకులు పోటీ పడుతూ మరీ సొంత ఖర్చులతో పనులు నిర్వహిస్తూ ఓటర్లను తమ వైపు మలుచుకోవడమే లక్ష్యంగా పలు సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు. యాక్టివ్ కార్పొరేటర్ గా కొనసాగుతున్న కొంత దీపికా నరేష్ కౌంటర్ కు ధీటైన సమాధానం చెప్తూ కాంగ్రెస్ నాయకులు సైతం తామేమీ తక్కువ కాదన్నట్లుగా మాటకు మాట సమాధానాలతో రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. డైనమిక్ నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ సుమిత్ర దంపతులకు 26వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. అమెరికాలో కుమార్తె వద్ద వివాహ వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంటున్న టిఎన్ శ్రీనివాస్ సుమిత్ర దంపతులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటూ పిల్లల్ని ఉన్నత స్థాయిలో నిలిపిన మీరు ఎంతో మంది నాయకులకు స్ఫూర్తిదాయకం. పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్న వారు దేవులపల్లి శ్రీనివాస్, బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, కంటోన్మెంట్. మహారాజా చైర్లో కూర్చోబెట్టారు, తలకి పగిడి పెట్టారు, పూలదండలతో సన్మానించారు, షాల్వలతో అభినందించారు. వారి అభిమానం చూసి ఎమ్మెల్యే ఫిదా అయిపోగా మీ సేవకై నేను అనునిత్యం అందుబాటులో ఉండి కంటోన్మెంట్ అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా పనిచేస్తానంటూ హామీ ఇచ్చారు. షెడ్యూల్ క్యాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేగా ఏడాది పాలనను అందించిన శ్రీగణేష్ పాలనను అభినందిస్తూ బొల్లారం రీసాల బజార్లో ఆత్మీయ సన్మాన కార్యక్రమంను ఏర్పాటు చేశారు. పార్టీలకు అతీతంగా నేతలు ప్రజానీకం వేడుకల్లో భాగస్వాములు కాగా ఘనంగా ఆహ్వానం పలికి ఏడాది పాలనలో అందించిన విజయాలను తెలియజేస్తూ నిర్వహించిన సన్మానంపై శ్రీగణేష్ సంతోషం వ్యక్తం చేశారు. వారి సన్మానాలను అందుకోవడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ సహకారంతో సీఎం రేవంత్ రెడ్డి చొరవతో నిధులు మంజూరు చేయిస్తూ కంటోన్మెంట్ మోడల్ కంటోన్మెంట్ గా తీర్చిదిద్దుతానంటూ తెలియజేశారు. కార్యక్రమంలో బోయినపల్లి మార్కెట్ మాజీ చైర్మన్ కద్రీన్ మాజీ వైస్ చైర్మన్ గా వేణుగోపాల్ రెడ్డి, బోర్డు మాజీ సభ్యులు లోక్నాథ్, సొసైటీ సభ్యులు స్థానికులు ఉదయ్, రామన్, అశోక్, ప్రీతిరాజ్, భీమ్, రావ్, రాజు, రవి, అశోక్, ఉమేష్, హయాత్ తో పాటు పలువురు పాల్గొన్నారు. గతంలో ఏం జరిగింది, ప్రస్తుతం ఏం జరుగుతుందో, రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటూ మా కాలనీ వాసులను అడగండి. నా పనితనం ఎలా ఉందో తెలుసుకోండి. నేను మాటలు చెప్పను, పనితనంలో చేసి చూపిస్తాను. ఎంపీ సహాయం తీసుకుంటా, అవసరమైతే ఎమ్మెల్యే సహాయం అడుగుతా. నా లక్ష్యం ఒకటే,
కంటోన్మెంట్ అభివృద్ధి నా ముందున్న ప్రధాన ఎజెండా అంటూ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మద మల్లికార్జున్ తన మాటలతో ఆకట్టుకున్నారు. కాబట్టి వీఆర్ వెరీ వెరీ హ్యాపీ విత్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ మల్లికార్జున్ అండ్ నర్మద 100%. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో అభివృద్ధి పనులు జోరు పెరిగింది. ఓ చోట రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఎమ్మెల్యే ప్రారంభోత్సవాలు నిర్వహిస్తుండగా తామేమీ తక్కువ కాదని బోర్డు నామినేటెడ్ సభ్యురాలు కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరైన నిధులతో పాటు కంటోన్మెంట్ బోర్డు ద్వారా మంజూరైన నిధులతో అభివృద్ధి పనులను ప్రారంభిస్తూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. కంటోన్మెంట్ 6వ వార్డ్ ఎస్బీఐ కాలనీ, చందులాల్ బౌల్, కుమ్మరిగుట్ట ప్రాంతంలో సుమారు 50 లక్షల రూపాయల వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్లైన్ పనులు, సీసీ రోడ్ పనులను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో కలిసి ప్రారంభించారు. అప్పుడు జరిగిన ప్రోగ్రెస్ అప్పుడు ఏవైతే జరిగిందో ఇప్పటి వరకు అదే ఉంది. ఇంతవరకు మళ్ళీ మార్పు జరగలేదు. మళ్ళీ మేము ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాం మేడం గారు వచ్చినందుకు. మళ్ళీ అన్ని ప్రోగ్రెస్ రీగ్రోస్ చేసి మళ్ళీ కొత్తగా అడ్వాన్స్ టెక్నాలజీతో మాకు అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు. ఆ నమ్మకం మాకు ఆవిడ మీద మాకు ఉంది కాబట్టి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. గతంలో పరిస్థితులు వేరని, నేటి పరిస్థితులు వేరని, అయితే కేంద్ర ప్రభుత్వం లేదంటే బోర్డు ద్వారా నిధులు మంజూరు చేయించి కంటోన్మెంట్ లో వార్డుల అభివృద్ధి కొరకు కృషి చేయడం జరుగుతుందని భానుక నర్మద మల్లికార్జున్ తెలిపారు. అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడడం లేదని, ఎంపీ ఈటల రాజేందర్ సహకారంతో బోర్డు అభివృద్ధి కొరకు ప్రత్యేకంగా నిధులు తీసుకొస్తారని భానుక నర్మద మల్లికార్జున్ తెలిపారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ సహకారాన్ని సైతం తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు భానుక నర్మద మల్లికార్జున్ వెల్లడించారు. ఈ సందర్భంగా తమ కాలనీలో జరుగుతున్న అభివృద్ధి పనుల పట్ల స్థానికులు భానుక నర్మద మల్లికార్జున్ కు కృతజ్ఞతలు తెలిపారు. వర్క్ అవ్వడం మాకు ఇంపార్టెంట్ కాబట్టి ఎవరి దగ్గరైనా మేము తెచ్చి నిధులు మా ప్రజలకు మంచి అన్ని సౌకర్యాలు కలిగించే విధంగా మేము ఉంటామని తెలియజేస్తున్నాం. అన్ని వార్డులలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశ్వరరెడ్డి సైతం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీనియర్ నాయకులు బాణాల శ్రీనివాసరెడ్డి, వార్డు అధ్యక్షుడు ప్రతీక్ జైన్, మాజీ అధ్యక్షుడు అర్జున్, అభిలాష్, నరేందర్, మహిళా నాయకురాలు అంజని, సునీత, స్వరూప, అనురాధ, కాలనీవాసులు సాయి, నరేష్ జైన్, గౌతమ్ జైన్, శ్రవణ్ కుమార్, మురుగేష్, నర్సింగ్, రాజు, తిరుపతి, రాజు జైన్, దేవందర్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. యువ నాయకుడు సేవాభావంతో ముందుకు సాగుతూ తండ్రికి తగ్గ తనయుడుగా పేరు తెచ్చుకుంటున్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారాల తనయుడు, కాంగ్రెస్ యూత్ నాయకుడు ముకుల్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరిలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ రాజకీయంగా మరింతగా ఎదగాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు ఎస్ వెంకటేష్, సిటీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ. వీరంటే వారని, వారంటే వీరని కారుణ్య నియామకాల విషయంలో ఎటూ తేల్చడం లేదని ఎంపీ ఈటెల రాజేందర్ పార్లమెంటు సాక్షిగా ప్రశ్నించినా ఇంతవరకు నిర్ణయం మాత్రం జరగలేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి కంటోన్మెంట్ లో అడుగు పెడుతున్న సమయంలో తమ గోడును మరోసారి నేతలు తెలియజెప్పాలంటూ కంటోన్మెంట్ వర్కర్స్ యూనియన్ నాయకుడు పరశురాం తెలియజేశారు. ఇప్పటికీ ఢిల్లీ వెళ్లి తమ వంతుగా అన్ని ప్రయత్నాలు చేశామని, కానీ ఎప్పటికైనా తమకు ఉద్యోగాలు వస్తాయంటూ ఎదురుచూస్తున్న వారికి వయసు పెరుగుతుందే తప్ప ఉద్యోగం మాత్రం రావటం లేదని, ఈ ఒక్క పని చేసి పెడితే బీజేపీ పార్టీకి మేమంతా రుణపడి ఉంటాం అంటూ ఆయన తెలియజేశారు. అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ కోసం రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కంటోన్మెంట్ కు రానుండగా ఈసారి కేంద్ర మంత్రులు, బీజేపీ పార్టీ పెద్దలు కలుగజేసుకుని విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లాలని, ఆయనతోనే న్యాయం జరుగుతుందని, వారి జీవితాలను నిలబెట్టాలని కోరుకుంటున్నట్లు పరశురాం తెలిపారు. పికెట్ పార్కులు, కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తున్న వారితో సమావేశం నిర్వహించడంతో పాటు యూనియన్ నాయకుడిగా తన ప్రయత్నంతో పాటు బీజేపీ నేతగా అధినేతల దృష్టికి తీసుకెళ్తారంటూ హామీ ఇచ్చారు. సమర్పించుకొని విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా రాజ్నాథ్ సింగ్ గారిని మీరు ఒప్పియాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. కిషన్ రెడ్డి గారిని, ఈటెల రాజేందర్ గారిని, మిగతా నాయకులందరినీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది ఒక గొప్ప అవకాశం మాకు. మీరు తలుచుకొని కార్యక్రమం సందర్భంగా డిఫెన్స్ మినిస్టర్ ఎక్స్ప్లెయిన్ చేసి మా ఉద్యోగాలు ఇప్పియాలని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రోత్సాహంతో కాంగ్రెస్ ఆశావాహ నేత సంతోష్ యాదవ్ స్పీడ్ అయ్యారు. ఎమ్మెల్యే సలహాలు, సూచనలు పాటిస్తూ ప్రజలకు చేరువవ్వడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. సొంత ఖర్చులతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు పేద విద్యార్థులకు నోట్బుక్స్ ను అందజేస్తూ సంతోష్ యాదవ్ తన మార్కును పదిలం చేసుకుంటున్నారు. సీటు ఎవరికి వచ్చినా ప్రజలతో ఉన్న నాయకులను ఆదరించాలంటూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆశావాహ నేతలో మరింత ఆశలు కల్పించారు. కంటోన్మెంట్ నియోజకవర్గం మోండా డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ ఆశావాహ నేతలు పోటీ పడుతూ మరీ తమ మార్కును బదిలం చేసుకునేలా ముందుకు సాగుతున్నారు. డివిజన్ లో కాలనీలు, బస్తీలో సమస్యలు అడిగి తెలుసుకుంటూ పరిష్కరించడమే కాకుండా సొంత ఖర్చులతో పనులు నిర్వహిస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మోండా డివిజన్ నుండి కాంగ్రెస్ సీట్ను ఆశిస్తున్న చిరబోయిన సంతోష్ యాదవ్ రోజుకొక కార్యక్రమంతో ఇప్పటికే డివిజన్ ప్రజలకు దగ్గరయ్యారు. గతంలో లోహియానగర్ లో పర్యటించిన సంతోష్ యాదవ్ కు స్థానికులు పలు సమస్యలను సంతోష్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లారు. లోహియానగర్ వాసులకు ఇచ్చిన హామీ ప్రకారం సీసీ కెమెరాల ఏర్పాటుకు సంతోష్ యాదవ్ ముందుకు వచ్చారు.
సంతోషయ్య పెట్టిండు నాకు. సంతోషయ్య మీరు చేస్తాను. నెక్స్ట్ కార్పొరేటర్ ఆదివారం సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని సంతోష్ యాదవ్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ హాజరై సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనేక సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరువవుతున్న సంతోష్ యాదవ్ ను ఎమ్మెల్యే శ్రీ గణేష్ అభినందించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న నాయకులను గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని శ్రీ గణేష్ లోహియానగర్ వాసులకు సూచించారు. ఎటువంటి స్వార్థం లేకుండా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంతోష్ యాదవ్ కు అన్ని విధాలుగా అండగా నిలవాలని ఎమ్మెల్యే కోరారు. సుమారు 300 మంది విద్యార్థులకు నోట్బుక్స్ తో పాటు టిఫిన్ బాక్సులను సంతోష్ యాదవ్ అందజేశారు. సీసీ కెమెరాల ప్రారంభోత్సవంతో పాటు నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేతుల మీదుగా సంతోష్ యాదవ్ ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డివిజన్ అధ్యక్షుడు ఆర్టీ నగేష్ యాదవ్, బల్వంత్ రెడ్డి, వెంకట్రాజ్, శ్యామ్, నర్సింగ్, మహేష్, క్రాంతి కుమార్, అరుణ్ కుమార్, వెంకటయ్య, అనురాధ, ప్రమీలతో పాటు పలువురు పాల్గొన్నారు. అతిథిగా హాజరైన ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను సన్మానించేందుకు డివిజన్ నాయకులు పోటీ పడ్డారు. కమిటీ సభ్యులంతా పెట్టుకున్న సంకల్పం నెరవేరింది. అమ్మవారి కుంభాభిషేక పూజలను అత్యంత వైభవంగా నిర్వహించి తమ ప్రాంతంలో ఎటువంటి గాలి ధూళి సోకకుండా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలుస్తూ కుంభాభిషేక పూజా కార్యక్రమాలను వేద పండితుల మంత్రోచ్చారణతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. తమ ప్రాంత ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకుంటూ ఆలయ కమిటీ సభ్యులంతా ముందుకొచ్చి కుంభాభిషేక పూజా కార్యక్రమాలను పండుగలా నిర్వహించారు. కంటోన్మెంట్ 2వ వార్డ్ రసూల్పుర నల్లపోచమ్మ దేవాలయం కుంభాభిషేక పూజా కార్యక్రమాలు ఆదివారంతో ముగిశాయి. 3 రోజులుగా స్థానిక పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మికమయంగా మారాయి. కుంభాభిషేక పూజా కార్యక్రమాలను పురస్కరించుకుని స్థానిక పరిసర ప్రాంతాలు వేద పండితుల మంత్రోచ్చారణలతో ఎటు చూసినా ఆధ్యాత్మికత ఉలిక్కిపడింది. పెద్ద ఎత్తున అమ్మవారి కుంభాభిషేక పూజా కార్యక్రమాలను నిర్వహించేందుకు ఆలయ కమిటీ సభ్యులు ఎక్కడ రాజీ పడకుండా కలిసికట్టుగా పూజలను నిర్వహించి తమ సంకల్పాన్ని నెరవేర్చుకున్నారు. ఈ గుడి కట్టి 25 years మేము మా కమిటీ మెంబర్స్ కలిసి మేము అందరం కష్టపడి నూతనంగా చేసినందుకు 20 సంవత్సరాలు అయింది. కుంభాభిషేకం చేసినాము. దానివల్ల మాకు బస్తీ వాళ్ళు చాలా సహకరించిండ్రు. ఎమ్మెల్యే, ఎంపీలు వీళ్ళందరూ మాకు చాలా సహకరించి మాకు డొనేషన్స్ అని చేసి మా ఒక ఇదిగా కంప్లీట్ చేసిన కుంభాభిషేకం అయింది. కమాన్ అయింది. పూజ గంభీరంగా నడిచింది మా పూజలు. ఆలయ కమిటీ సభ్యులు అందించిన ఆహ్వానంతో పార్టీలకు అతీతంగా నాయకులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వాదాలను పొందారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ నల్లపోచమ్మ అమ్మవారిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయ కమాన్ నిర్మాణంలో శ్రీ గణేష్ పాత్ర ఎంతగానో ఉంది. ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే శ్రీ గణేష్ అమ్మవారి కమాన్ నిర్మాణానికి తన సొంతంగా డబ్బులనిచ్చారు. ఇక వెంటనే పనులు జరగడం పట్ల ఆలయ కమిటీ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ గణేష్ అమ్మవారి కమాన్ వద్ద ఆగి అమ్మవారి ఆర్చ్ ను పరిశీలించి అమ్మవారి ఆదేశాలతో తాను ముఖద్వార నిర్మాణానికి తన వంతు సహాయం చేశారని శ్రీ గణేష్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. నాయకులంతా రసూల్పుర నల్లపోచమ్మ దేవాలయం బాట పట్టారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జున్ దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశ్వర రెడ్డి, జగ్ల మహేష్ రెడ్డి, మాజీ సభ్యుడు పాండు యాదవ్ తో పాటు బీజేపీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే టీఎన్ వంశతిలకులు నల్లపోచమ్మ దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. 2వ వార్డు నాయకులు దేవులపల్లి శ్రీనివాస్, శ్యామరెడ్డి, కుమార్ ముద్రాజులతో పాటు బీజేపీ వార్డు అధ్యక్షుడు మందుల శ్రవణ్, దర్జీ వంశీ, లక్ష్మణ్, నగేష్, శ్రీశైలంతో పాటు పలువురు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ చైర్మన్ రఘురాం, ఆలయ అధ్యక్షుడు శ్యామ్ల పర్యవేక్షణలో కమిటీ సభ్యులు శ్యామ్, గోపాలరాజ్, హనుమంతరావు, శ్రీహరి, సుధీర్, గోవర్ధన్, శేఖర్, రామరాజు, శ్యామరాజ్, నాగరాజు, రమేష్ యాదవ్, గజేంద్ర, గోపాల్ యాదవ్, కార్తీక్, శ్రవణ్ రాజ్, విఘ్నేష్, దినేష్లతో పాటు పలువురు కమిటీ సభ్యులు కలిసికట్టుగా అమ్మవారి కుంభాభిషేక పూజ కార్యక్రమాల విజయవంతానికి కృషి చేశారు. పెద్ద ఎత్తున అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. అతిథులుగా హాజరైన వారికి ఆలయ చైర్మన్ రఘురాం టీం సభ్యులు ఘనంగా సత్కారాలతో ముంచెత్తారు. ప్రభుత్వ స్కూళ్లను దత్తత తీసుకుని సహాయం అందిస్తే మరింతగా అభివృద్ధి చెందుతాయని
సంపన్నులు తమకు తోచినంతగా సహాయం చేస్తే నిరుపేద విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన వారు అవుతారంటూ బోర్డు మాజీ విపి జంపన్న తెలియజేశారు. కంటోన్మెంట్ బోయిన్పల్లి సంజీవయ్య నగర్ లో గౌతమ్ జైన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమంలో అతిథిగా జంపన్న ప్రతాప్ పాల్గొన్నారు. వీకర్ సెక్షన్ లో నివాసం ఉండే స్టూడెంట్స్ కు సేవా కార్యక్రమంలో భాగంగా నోట్బుక్స్ ను పంపిణీ చేయడంతో పాటు బాగా చదువుకొని ప్రయోజకులు అవ్వాలంటూ సూచించారు. ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతుల కల్పనకు దాతలు ముందుకు రావాలంటూ జంపన్న కోరారు. కార్యక్రమంలో దిశ, రాజేష్, సుమిత్, శౌర్య, బస్తీ అధ్యక్షుడు డిఎం అశోక్ కుమార్, వరదారాణి, వరప్రసాద్, శశితో పాటు పలువురు పాల్గొన్నారు. తాను పుట్టి పెరిగిన ప్రాంతంలో జరిగిన బోనాల వేడుకల్లో పాల్గొనడంతో పాటు వేడుకలను ప్రారంభించి అమ్మవారికి శాఖను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమర్పించారు. ఆదయ్య నగర్ లోని 18 టెంపుల్స్ లో ఆషాఢ మాస బోనాల జాతర వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వేడుకల్లో భాగంగా ఈ రోజు డప్పు చప్పుళ్లు, పోతరాజుల నృత్యాలు, కోలాటాలతో వేడుకలను అట్టహాసంగా ఏర్పాటు చేయగా కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఆహ్వానంతో తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని అమ్మవారికి శాఖను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దయతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తలసాని తెలియజేయగా కార్యక్రమంలో నిర్వాహకులు ఏకాంబరం, సాయి, శేఖర్, భాస్కర్, బీఆర్ఎస్ నాయకులు కొండాపురం. రానున్న బోనాల జాతరను పురస్కరించుకొని కంటోన్మెంట్ 3వ వార్డ్ బాలంరాయ్ దండుమారమ్మ దేవాలయంలో ఆలయ రవికాంత్ సారథ్యంలో సమీక్షా సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. 3వ వార్డు ప్రాంతానికి చెందిన ప్రజలతో పాటు ముఖ్య నాయకులు సమావేశంలో పాల్గొన్నారు. వచ్చే నెల జూలై 27, 28 తేదీల్లో దండుమారమ్మ దేవాలయ బోనాల జాతర కొనసాగనుంది. ఈ సందర్భంగా బాలైరాయ్ ప్రాంతానికి చెందిన ప్రజల అభిప్రాయాలు, సలహాలు, సూచనలు దేవాదాయ శాఖ అధికారులు స్వీకరించారు. దేవాలయ పెయింటింగ్ పనులు నిర్వహించాలని నిర్ణయించారు. బోనాల జాతరలో గుమ్మడికాయలు కొట్టేవారికి బోనం తీసేవారు కొత్తవారిగా అవకాశం కల్పించాలని బోనాల జాతరలో గుమ్మడికాయలు కొట్టేవారికి, బోనం తీసేవారికి కొత్తవారికి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేయడంతో వారి విజ్ఞప్తిని ఈవో ఆమోదించారు. కొత్తవారి చేత కార్యక్రమాలు నిర్వహించేందుకు తీర్మానించారు. సమావేశంలో జీవి రమేష్, వినోద్ కుమార్, రాము, కృష్ణారాం, శ్రీనివాసులు, రవికుమార్, సత్యనారాయణ, భాగ్యమ్మ, అనురాధ, లతా, రవితో పాటు పలువురు పాల్గొన్నారు. భక్తుల ద్వారా విరాళాలను సేకరించి పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఈవో రవికుమార్ తెలిపారు. గతంలో మాదిరిగానే బోనాల జాతరను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. ఇప్పుడు మన గుడికి వాచ్మెన్ లేకపోతే ప్రాబ్లం అవుతుంది. టెంపరీగా ఆయన పెడుతున్నాను. ఇల్లు ఇచ్చేసి ఒక 7,000, 8,000 మాట్లాడలేదు జీతం అనేది డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని వాళ్ళకి ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తుంది. అంటే సార్ వాళ్ళు కూడా ఇక్కడ పిల్లలు భార్య భర్త పడుకోవడానికి 2 రూములు లేకపోతే వాళ్ళు ఇలా ఉంటారు. మనం 10,000 సపోర్ట్ అయిపోతాయి కదా అట్లా. మనం కూడా 10,000 రూపాయలు సపోర్ట్ అయిపోతుంది. అంటే మనం అరేంజ్మెంట్ చేద్దాం. ఇక్కడ రూమ్ అరేంజ్ చేపిస్తా, ఇక్కడ రూమ్ ఖాళీ చేపిస్తాము. రూమ్ ఖాళీ చేపిస్తాడు. లోపల టెండర్ పెట్టి మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసేస్తారు. ఆషాఢ మాసం వచ్చేసింది. బోనాల సందడి మొదలైంది. అమ్మవారి ఆలయాలు బోనాల పండగకు ముస్తాబవుతున్నాయి. ప్రసిద్ధిగాంచిన దేవాలయాల్లో బోనాల సందడితో ఆ ప్రాంతం ఆధ్యాత్మికమయంగా మారాయి. ఆషాఢ మాసం మొదటి ఆదివారం రోజున కంటోన్మెంట్ వ్యాప్తంగా పలు అమ్మవార్ల దేవాలయాల్లో విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. కంటోన్మెంట్ 7వ వార్డు తిరుమలగిరి లాల్ బజార్ మహంకాళి దేవాలయం అత్యంత ప్రసిద్ధిగాంచింది. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు బోనాల సందడి కనిపిస్తుంది. అమ్మవారి దివ్య రూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి తరలివస్తుంటారు. ఆషాఢ మాసం మొదటి ఆదివారం రోజు ప్రతి సంవత్సరం టైగర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 108 కలశాలతో పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. గత 5 సంవత్సరాలుగా టైగర్ అసోసియేషన్ సభ్యులు కలిసికట్టుగా పెద్ద ఎత్తున లాల్ బజార్ మహంకాళి అమ్మవారి 108 కలశాల పూజ కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. एवरी आषाढ़म फर्स्ट संडे की शांति पूजा 108 कलश पूजा महाअभिषेकम करते हैं हर साल. 5th ईयर है ये. तो ये साल महाकुंभ जो हुआ था ना उसके पानी से हो रहा है शुद्धि. ये पूरा लाल बाजार आजू बाजू के सब एरिया वाले सब अच्छे रहना उसके लिए करते हैं. ఆషాఢ మాస మొదటి ఆదివారం రోజున అమ్మవారికి 108 కలశాలతో పూజా కార్యక్రమాలు వేద పండితుల మంత్రోచ్చారాల మధ్య నిర్వహిస్తుంటారు. కలశ పూజలతో బోనాల జాతర ప్రారంభమవుతుంది. టైగర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే కలశ పూజ కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తుంటారు. సాంప్రదాయ పద్ధతిలో భక్తులు ఒకే రంగు డ్రెస్ కోడ్తో వచ్చి అమ్మవారికి కలశ పూజలను నిర్వహిస్తుంటారు. శుద్ధి కార్యక్రమంతో పాటు పలు పూజా కార్యక్రమాలతో బోనాల పూజా కార్యక్రమాలకు అంకురార్పణ జరుగుతుంటుంది. ఆలయ చైర్మన్ మురళీ ముదిరాజ్ తో పాటు కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. 5 సంవత్సరాలుగా టైగర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాల పట్ల మురళీ ముదిరాజ్ వారిని అభినందించారు. అనుభవ్ శర్మ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ టీము గత 5 సంవత్సరాల నుంచి ఆషాఢ మాస మొదటి ఆదివారము అమ్మవారికి 108 కలశాలతో పెద్ద ఎత్తున అమ్మవారికి అభిషేకము, అలంకరణ
చేయడం జరుగుతుంది. అంటే టైగర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా నాయకులు తరలివచ్చారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత, దేవాలయ ఆడక్ కమిటీ చైర్మన్ మురళీ ముద్రాజ్, 7వ వార్డు సీనియర్ మహిళా నాయకురాలు నాగనేని సరిత, కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు చిరబైన వైష్ణవులతో పాటు పలువురు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. టైగర్ అసోసియేషన్ అధ్యక్షుడు అనుభవ్ శర్మ వారిని ఘనంగా సత్కరించారు. కమిటీ సభ్యులు గణేష్ యాదవ్, దినేష్ గౌడ్, సందీప్ దేశపతి, ఉదయ్ కుమార్, ఆర్నాల్డ్స్, వంశీ, అజయ్, అభిషేక్లతో పాటు పలువురు పూజా కార్యక్రమాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఎలాంటి లోటుపాట్లు లేకుండా చేశారు. తిరుమలగిరి లాల్ బజార్ వాసులంతా కలిసికట్టుగా వేడుకలు నిర్వహించుకుంటున్నారు. బోనాల జాతరను పెద్ద ఎత్తున జరుపుకుంటూ మహిమగల అమ్మవారి బోనాలను అత్యంత వైభవంగా చేస్తుంటారు. పార్టీలకు అతీతంగా నాయకులు తరలివచ్చి 108 కలశ పూజ కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులుగా వచ్చిన మాజీ మంత్రికి స్వాగతం పలికి వేడుకల్లో భాగస్వామ్యం చేయడంతో పాటు స్థానిక నాయకులుగా ఆషాఢ మాసం మొదటి ఆదివారం అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని గులాబీ నేతలు విజయవంతం చేశారు. కంటోన్మెంట్ రసూల్పురాలో నల్లపోచమ్మ ఆలయంలో మహాకుంభాభిషేక పూజా కార్యక్రమం జరగగా కార్యక్రమానికి మాజీ మంత్రి తలసాని హాజరు కావడంతో టీఎన్ శ్రీనివాస్ విదేశీ పర్యటనలో ఉండటంతో ఆయన స్థానంలో దేవులపల్లి శ్రీనివాస్ తన టీంతో కలిసి ప్రత్యేకంగా ఆహ్వానం పలికి పూజా కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు తలసాని చేతుల మీదుగా నూతనంగా నిర్మితమైన ఆర్చిని ప్రారంభించేశారు. ఆలయ అభివృద్ధికి తలసాని 50,000 రూపాయల సహాయం అందించడంపై సంతోషం వ్యక్తం చేయగా ఇక అనంతరం ఆషాఢమాస బోనాల జాతర మొదటి ఆదివారం పురస్కరించుకుని అన్నానగర్ పోచమ్మ దేవాలయంలో వేడుకలు నిర్వహించారు. అమ్మవారికి నేడు అన్నానగర్ వాసులంతా కలిసికట్టుగా జలాభిషేక పూజ నిర్వహించడంతో పాటు అమ్మవారి దయతో అంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు దేవులపల్లి శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రఘురాం, శ్యామ్, కుమార్ ముదిరాజ్, టిఎన్ ప్రవీణ్, మహేష్, దేవరాజ్తో పాటు పలువురు పాల్గొన్నారు. దేశ ప్రధాని ప్రతి నెల చివరి ఆదివారం అందిస్తున్న మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆసక్తిగా తిలకించి సందేశాన్ని బీజేపీ శ్రేణులకు అందజేస్తూ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమాన్ని సెకండ్ బజార్లో బూత్ అధ్యక్షుల నివాసాల్లో భారీ టీవీ స్క్రీన్లను ఏర్పాటు చేసి ఆసక్తిగా తిలకించారు. ప్రధానమంత్రి అందించిన సందేశాన్ని ఆసక్తిగా బూత్ కమిటీ సభ్యులతో కలిసి కొంతం దీపికా నరేష్ వీక్షించారు. డివిజన్ అధ్యక్షుడు ప్రశాంత్, సీనియర్ నాయకులు సంపత్, గణేష్, విశాల్, తిలక్, నర్సింగ్తో పాటు పలువురు పాల్గొన్నారు. అనంతరం పీజీ రోడ్లోని ములుగు బిల్డింగ్ లో 50వ వార్షికోత్సవ వేడుకలో కొంత దీపికా నరేష్ పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా కొనసాగాయి. శివ పార్వతులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరేశంతో పాటు పలువురు పాల్గొన్నారు. కార్యక్రమం ముగింపు అనంతరం 31వ బస్టాప్ లోని ముత్యాలమ్మ దేవాలయాన్ని కొంత దీపికా నరేష్ సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో అన్నప్రసాద కార్యక్రమాన్ని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కుమారుడు ముక్కులు నిర్వహించారు. గణపతి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను ముక్కులు చేశారు. మొదటిసారి పాలక మండలి ఏర్పడిన తర్వాత ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యే కుమారుడు ముక్కులకు ఆలయ నూతన ధర్మకర్తలు ఘనంగా స్వాగతం పలికి ఎమ్మెల్యేపై ఉన్న అభిమానాన్ని వారు చాటుకున్నారు. వేద పండితులతో ఆశీర్వచనం చేయించి తీర్థప్రసాదాలను ఆలయ చైర్మన్ ప్రభాకర్ అందించారు. కమిటీ సభ్యులు నాగేందర్, జాజుల ఆంజనేయులు, మల్లేష్, సంతోష్, శ్రీరామ్, భిక్షపతి, నందికంటి నాగమణి, నరేందర్, వేణుగోపాల్చారి, అనిల్ యాదవ్, నిమ్మ వందన, మాణిక్య ప్రభు, బుచ్చిరామయ్యతో పాటు పలువురు పూజా కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే కుమారుడు ముక్కులను ఘనంగా సత్కరించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే హోదాలో తన గుర్తింపును బదిలీ చేసుకుంటూ ఆహ్వానం అందిన ప్రతి చోట కార్యక్రమంలో పాల్గొంటూ తన ప్రత్యేకతను టీఎన్ వంశీతులకు చాటుకున్నారు. 2వ వార్డులో నేడు ప్రత్యేకంగా పర్యటన చేపట్టడంతో పాటు బీజేపీ నేతగా మన్ కీ బాత్ కార్యక్రమంలో అమ్మవారి భక్తుడిగా ప్రత్యేక పూజా కార్యక్రమంలో వంశతిలక్ పాల్గొన్నారు. ముందుగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని 2వ వార్డు బీజేపీ నేతల ఆహ్వానంతో డబుల్ బెడ్రూమ్ ఈ బ్లాక్ వద్ద మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. కార్యక్రమంలో 2వ వార్డు బీజేపీ అధ్యక్షుడు శ్రవణ్, సత్యనారాయణ, శివ, చెట్టి, మల్లేష్, ఆర్కే, గోపితో పాటు పలువురు పాల్గొనగా ఇక పార్టీలు పక్కకు పెట్టి అమ్మవారి ముందు వారమంతా సమానమే అంటూ నల్లపోచమ్మ ఆలయంలో జరిగిన కుంభాభిషేకం వేడుకల్లో పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు కమిటీ సభ్యుల సన్మానాలు అందుకుని అన్నప్రసాదాలను ఆరగించారు. ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానంతో పార్టీలు పక్కకు పెట్టి నేతలంతా కలిసి వేడుకలకు హాజరై విజయవంతం చేశారు. రసూల్పుర నల్లపోచమ్మ ఆలయంలో కుంభాభిషేక పూజా కార్యక్రమాలు అట్టహాసంగా సాగాయి. నిర్వాహకుల ఆహ్వానంతో అతిథిగా వేడుకల్లో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వరరెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వచనాలతో పాటు నిర్వాహకులు సన్మానాలు అందుకున్నారు. అదే సమయంలో నామినేటెడ్ సభ్యురాలు బానిగా నర్మదా మల్లికార్జున్ కంటెస్టెడ్ బీజేపీ ఎమ్మెల్యే వంశతిలక్ పూజా కార్యక్రమంలో పాల్గొనగా వారితో కలిసి ముచ్చటిస్తూ అంతా కలిసి అతిథులుగా కార్యక్రమం విజయవంతం చేసి చల్లంగా చూడమ్మా అంటూ అమ్మవారిని వేడుకున్నారు.
కంటోన్మెంట్ 2వ వార్డులో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నేతలంతా కలిసి వీక్షించడంతో పాటు అనంతరం అమ్మవారి కుంభాభిషేక పూజల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 2వ వార్డు అధ్యక్షుడు మందల శ్రవణ్ ఆధ్వర్యంలో 123 మన్ కీ బాత్ కార్యక్రమాన్ని 2వ వార్డులో వీక్షించారు. అనంతరం నల్లపోచమ్మ ఆలయంలో జరిగిన అమ్మవారి కుంభాభిషేకంలో వార్డు అధ్యక్షుడు సారథ్యంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రవణ్ ఆహ్వానంతో నామినేట్ సభ్యురాలు బానికా నర్మదా మల్లికార్జున్, బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే వంశతిలకులు పాల్గొనగా కార్యక్రమంలో బీజేపీ నాయకులు ప్రతీక్, గంజి వంశీ, రామాంజనేయులు, శ్రీశైలం, మల్లేష్, సతీష్, శివ, గుడి కమిటీ సభ్యులు రఘురాం, శ్యామ్, శ్రీహరి, సుధాతో పాటు పలువురు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అందించిన స్పీచ్ ను వింటూ దేశ అభివృద్ధికి బాటలు వేసే నాయకత్వం బీజేపీకి ఉందంటూ 2వ వార్డు బీజేపీ నేతలు తెలియజేశారు. మన్ కీ బాత్ వీక్షణలో భాగంగా 2వ వార్డులోని ఇందిరమ్మ నగర్ బూత్ నంబర్ 30లో దేశ ప్రధాని నరేంద్ర మోదీ చెప్పే మాటలు వినడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకున్నారు. 30వ బూత్ అధ్యక్షుడు కుమార్ నివాసంలో ఈ వేడుకకు ఏర్పాట్లు చేయగా కార్యక్రమంలో 2వ వార్డు జనరల్ సెక్రటరీ శ్యామ్ ముదిరాజ్ పాల్గొని అందరికీ ప్రధాని మన్ కీ బాత్ విశేషాల గురించి తెలియజెప్పారు. కార్యక్రమంలో ప్రశాంత్, జయకుమార్, మధు, పురుషోత్తం, జితేంద్రతో పాటు పలువురు పాల్గొన్నారు. తలసేమియా వ్యాధి బారిన పడిన చిన్నారుల సహాయార్థం అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ సికింద్రాబాద్ జోన్ సభ్యులు చేస్తున్న సామాజిక సేవను లష్కర్ జిల్లా సాధనా సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ అభినందించారు. బౌద్ధనగర డివిజన్ గాంధీ విగ్రహం వద్ద ఆదివారం తలసేమియా వ్యాధి బారిన పడిన చిన్నారుల కొరకు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరంలో సేకరించిన రక్తాన్ని తలసేమియా బారిన పడిన చిన్నారులకు అందేలా వైశ్య ఫెడరేషన్ సికింద్రాబాద్ జోన్ సభ్యులు రక్తదాన శిబిరాన్ని నెలకొల్పారు. కార్యక్రమంలో పాల్గొన్న లష్కర్ జిల్లా సాధనా సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్ రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బాలు, నాగమల్ల సుధాకర్, ప్రభాకర్, శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు శైలేందర్, రవీందర్, సాగర్, బాబురావులతో పాటు పలువురు పాల్గొన్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.